గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. చిన్న ప్రేయర్ చేసుకొని మనం వర్షిప్ వెళ్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన దినములన్నీ మమ్మల్ని నీ రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి మరి ఒక నూతన ప్రభు దినాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి ప్రభా నీ వందనాలు. ఈ సమయంలో ప్రభా మీ పాత సన్నిధిలోకి వస్తుండగా మరి కొద్దిసేపు మీ వాక్యాన్ని మరి ధ్యానిస్తుండగా మీ సహాయం మాకు అనుగ్రహించమని, ఆరాధనలో ప్రభా నీ సన్నిధిని మీరు మాతో ఉంచమని, తెరవబడిన ఆకాశాన్ని మీరు మా మధ్యలో ఉంచుతురమ్మని, ముందున్న సమయాన్ని నీ హస్తాలకు చెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8, 9 వచనాలు కలిసి చదువుకున్నాం అందరం. ఎయిట్ అండ్ 9 verses. Numbers chapter 21 verse 8 and 9. అందరం కలిసి చదువుకుందాం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నువ్వు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పంను నిదానించి చూచినందున బ్రతికెను. దేవుడి వాక్యం దీవించుగాక. ఈ సందర్భం మనందరికీ తెలుసు. సో ఇజ్రాయెల్ ప్రజలు దేవునికిని మోషేకును వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, అంటే దేవునికి మోషేకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ప్రజలు మాట్లాడారు. అంటే దేవుడు ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపిండు. అవి ప్రజలను కరవగా ఆ పాము కాటుకు అనేక మంది మరణించుచూ వస్తుర్రు. వారిని చూసి ఇజ్రాయెల్ ప్రజలు మిగిలిన వారు మోషే యొద్దకు వచ్చి, దేవునికి నీకును వ్యతిరేకంగా పాపం చేశామని పశ్చాత్తాపపడుచు మోషే దగ్గర బ్రతిమలాడుకుంటుర్రు. రక్షించుము అని ప్రజలు మోషే దగ్గర బ్రతిమలాడుకుంటుర్రు, ప్రాధేయపడుతుర్రు. ఈ శిక్ష నుండి మమ్మల్ని తప్పించుము, దేవుని వేడుకొనుమని మోషేకు మనవి చేయుచున్నారు. మోషే విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు ఈ సమస్య నుండి పరిష్కారం చూపించాడు. సో ఇత్తడి సర్పం ఒకటి చేసి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. దేవుడు మోషేకు సెలవిచ్చిండు. మోషే దేవుడు చెప్పినట్లు చేశాడు. దానిని నిదానించి చూసిన ప్రతి వాడును బ్రతికిర్రు. సో ఇక్కడ ఏంటంటే పావుని చూడటం ద్వారా కాదు కానీ, ఆ సర్పాన్ని చూడటం ద్వారా కాదు కానీ, దేవుని ఆజ్ఞకు వారు లోబడిర్రు. దేవుని కమాండ్ వారు విన్నరు కాబట్టి ఆ చూచినప్పుడు ప్రజలు అనేక మంది బతికిర్రు. సేమ్ ఏ విధంగా అయితే మోషే సర్పాన్ని స్తంభం మీద పెట్టిండో అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు కూడా మన కోసం, మన పాపముల కోసం ఆ శిలువ మ్రానుపైకి ఎత్తబడ్డాడు. సో మనం ఎప్పుడైతే పాపం చేశామో, దేవునికి దూరంగా అయ్యామో, దేవుడు మనల్ని ఆయన దగ్గరికి తీసుకురావటం కోసం యేసుక్రీస్తు ప్రభుని, తన కుమారుణ్ణి శిలువ మ్రానుపైకి ఎత్తడం జరిగింది. దేవుడు ఎత్తడం జరిగింది. సో ఆ వచనాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 3rd chapter 14 and 15 వచనాలు చూద్దాం. verses. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను.
అరణ్యంలో ప్రజలు బతకటానికి దేవుడు మోషే ద్వారా సర్పాన్ని ఏ విధంగా అయితే స్తంభం మీద పెట్టించాడో, యేసుక్రీస్తు ప్రభువుని కూడా మనం ఏమాత్రం నశించిపోకుండా ఉండటానికి ఆ శిలువ మరణంపై ఎత్తడం జరిగింది దేవుడు. సో మనమందరము ఆది ఆది సర్పమైన సాతాను చేత కాటువేయబడినప్పుడు అతడి విషం మనలో ప్రవహిస్తూ మనలను దేవుని నుండి దూరపరిచింది, ఆత్మీయంగా మరణింపజేసింది. సో మనలో పాపం ప్రవేశించింది. మనం మరల దేవునికి దగ్గరగా రావడం కోసం, మన పాప క్షమాపణ కొరకు మనలో ప్రవహించే ఆ విషం యొక్క తాలూకా దుష్ప్రభావముల నుండి విడుదల పొందటం కొరకు యేసు ప్రభు శిలువపై వేలాడాల్సి వచ్చింది దేవుడు మన కోసం. ఆయన వైపు మనం విశ్వాసంతో చూసినప్పుడు మనం పాపము నుంచి విడిపించబడటం జరిగింది. విశ్వాసంలో ముందుకెళ్ళడం జరుగుతుంది. కేవలం ఈ క్షమాపణ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మ్రానుపై వేలాడటం ద్వారానే మనకు పాప క్షమాపణ, మరల దేవుని దగ్గరికి పోవటానికి ఒక ఛానల్ దొరికింది అనమాట. సో దేవుడిలాగా డైరెక్ట్ గా ఈ భూమి మీదకి వచ్చి శిలువ మ్రానుపై ఎక్కలే గాని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుష్య కుమారునిగా దేవుడు చేయబడ్డాడు. సో సర్వాధికారి అయిన దేవుడు, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు ఒక మనుష్య కుమారునిగా చేయబడటం అంటే ఎంత తగ్గింపు జీవితం కదా మనం దేవుని దగ్గర నుంచి కలిగి ఉండాల్సింది. అంత తగ్గించుకొని దేవుడు మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చి మనలో ఒకలా కలిసిపోయి ఆ శిలువ మ్రానుపై ఎక్కడం జరిగింది. సో అదొక్కటే కాదు, దేవుడు మన కోసం పాపముగా చేయబడ్డాడు. చూడండి, దేవుడు మనుష్య కుమారునిగా చేయడం అంటే, మనం ఆది కాండంలో చూసినట్టయితే దేవుడు తన స్వరూపంలో మనల్ని చేసుకుండు, కానీ ఇక్కడికి వచ్చేసరికి దేవుడు మన ఆకారంలోకి వచ్చిండు. మనుష్య కుమారునిగా మన ఆకారంలోకి వచ్చి ఆ శిలువ మ్రానుపై ఎక్కడం జరిగింది. సో ఇంకొక విషయం చూసినట్టయితే 2 కొరింథీ 5వ అధ్యాయం వర్స్ 21 చూద్దాం. సెకండ్ కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. ఎటువంటి పాపమెరుగని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పాపరహితుడైన దేవుడు కేవలం మన కోసం పాపముగా చేయబడ్డాడు. సో పాప శరీరాకారంతో ఈ భూమి మీదకి వచ్చిండు కాబట్టి ఆ శిలువ మ్రానుపై వేలాడగలిగిండు. సో అందుని బట్టి దేవుని మనం ఈ దినం ఆరాధన చేద్దాం. ఒకటి, దేవుడు మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చిండు. రెండోది, మన పాపముల కోసం ఆయన పరిశుద్ధుడైన దేవుడు మన కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు. అందుని బట్టి దేవుడిని మనం ఈ దినం ఆరాధన చేద్దాం. ఒక దైవజనుడు గాస్పుల్ గురించి ఈ విధంగా వివరిస్తూ వచ్చిండు. 4 మాటలు చెప్పిండు. ఫస్ట్ మాట ఏంటంటే, ఫస్ట్ మాటలో 4 వర్డ్స్ ఉంటాయి. సో ఫస్ట్ వర్డ్ ఏంటంటే, జీసస్ టుక్ మై ప్లేస్. యేసుక్రీస్తు ప్రభు నా స్థానాన్ని తీసుకున్నాడు. సో అది ఫస్ట్ వర్డ్. ఫస్ట్ వర్డ్ లో 4 వర్డ్స్ ఉంటాయి. 3 వర్డ్స్ చూద్దాం. సెకండ్ వర్డ్ చూద్దాం. హిమ్ ఫర్ మీ, నా కోసం అతను, అంటే నా స్థానాన్ని అతను తీసుకుండు. థర్డ్ వర్డ్ ఏంటంటే, ఇన్ 2 వర్డ్స్, సబ్స్టిట్యూషనరీ అండ్ అటోన్మెంట్, ప్రత్యామ్నాయం, ప్రాయశ్చిత్తం. ఈ 2 తెలుగుల అర్థాలు. ప్రాయశ్చిత్తం అంటే తెలుగు డిక్షనరీలో చూసినట్టయితే మన పాపాలను దేవుడు కప్పివేసిండు. మన పాపముల కోసం ఆయన మన స్థానంలో మనకు బదులుగా ఆయన శిలువ మ్రానుపై వేలాడాల్సి వచ్చింది. ఫోర్త్ వర్డ్ చూసినట్టయితే, ఇన్ 1 వర్డ్, ఇట్స్ గ్రేస్.
కేవలం ఆయన కృప ద్వారానే ఆయన కృప ద్వారా మాత్రమే మనం ఈరోజు పాపం నుంచి విడిపించబడ్డాం. ఈరోజు అందరం ఇక్కడ కూర్చొని దేవుని ఆరాధన చేస్తున్నామంటే కేవలం గ్రేస్ ఆయన కృప ద్వారా మాత్రమే మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. సో ఈ మాటలను మనం మదిలో పెట్టుకొని మనం ఈ దినం దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. ఒకటి, ఆయన మనం మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చిండు. 2, మన పాపముల కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు. ఈ విషయాల్ని స్మరణకు చేసుకుంటూ దేవుని ఆరాధన చేద్దాం. ఈ దినం దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్.